తమ పూర్వీకులకు చెందిన భూములకు అక్రమంగా 1 పట్టాదారు పాస్ పుస్తకాలు సృష్టించి కబ్జా చేశారని పలమనేరు మండలానికి చెందిన హైదర్ వలీ భాషా ఆరోపించారు. చిత్తూర్ ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పలమనేరు రెవెన్యూ గ్రామంలో 6 ఎకరాల భూమి తమ తాత గారి పేరు నుంచి తండ్రి పేరిట రిజిస్ట్రేషన్ అయిన పత్రం ఉందన్నారు. ఈ భూమిలో తాను 2018 వరకు సాగు పనులు చేసుకుంటున్నానని తెలిపారు. అయితే పలమనేరు చెందిన కొందరు అక్రమార్కులు తప్పుడు 1 పట్టాదారు పాస్ పుస్తకాలు సృష్టించి పద్మశ్రీ లేఅవుట్ వేశారని ఆరోపించారు. అధికారులు స్పందించి అక్రమంగా జారీ చేసిన 1 పట్టాదార్ పాస పుస్తకాన్ని రద్దు చేసి ఆ భూముల రికార్డులను ఆన్లైన్లో తన పేరిట నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు.